పొద్దునే వచ్చేస్తారండి. ఇది ట్రైన్ దిగి ఇక్కడికి వచ్చేస్తారు. ఇంటికి కూడా వెళ్ళలేదు మేము అంటారు. నరసాపురం రైల్వే స్టేషన్ లో దిగి డైరెక్ట్ సికింద్రాబాద్ దిగి ఇక్కడికి వచ్చాము అన్నా అంటారు. నరసాపురంలో బస్ స్టాండ్ దిగి నరసాపురంలో టిఫిన్ ఎక్కడ బాగుంటుందంటే సుమంత క్యాంటీన్ అని చెప్పి ఏ రిక్షా వాడిని అడిగినా ఏ ఆటో వాడిని అడిగినా కూడా సుమంత క్యాంటీన్ తప్ప వేరే పేరు చెప్పరని చెప్పి తెలియజేస్తాం. ఏదో అంటారు చూసారా, టేస్ట్ ఇచ్చి బాగా ఫేమస్ అయినటువంటి క్యాంటీన్ అండి. కస్టమర్స్ ఎంత చనువుగా ఉన్నారంటే మాక్సిమం వాళ్ళు ఇచ్చేవరకు ఎవరు వెయిట్ చేయట్లేదు. అక్కడ ప్లేట్ తీసుకుని డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతున్నారు. పూరి కర్రీ అయితే మాత్రం అందుకే చాలా పెద్ద గిన్నె చేశారు వాళ్ళు. ఏంటంటే ఇంత పెద్ద ఉంది గిన్నె, కర్రీ ఇంత చేశారు అనుకున్నాను. నాలాంటి వాళ్ళు అయితే మడతట్టేస్తారు కదా. అబ్బాబ్బా, అంటే అప్పుడు టేస్ట్లు ఇవన్నీ కూడా. ఇప్పుడు దోశ ఇలా ఉండదు. ఉల్లి దోశ అంటాం కానీ అందులో ఉల్లిపాయలే చాలా తక్కువ ఉంటాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉన్నాను. నరసాపురంలో ఓ ఫేమస్ టిఫిన్ సెంటర్కు ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. అదే నరసాపురంలో హిడెన్ జెమ్ అయినటువంటి సుమంత్ క్యాంటీన్. దాదాపు 44 ఏళ్ల హిస్టరీ ఈ క్యాంటీన్కి ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఆ సుమంత్ క్యాంటీన్లో ఏమేం ఫేమస్, ఆ టిఫిన్స్ టేస్ట్ ఎలా ఉంటాయి ఒకసారి చూసొద్దాం రండి. నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో చదువుకున్న చాలా మందికి ఈ సుమంత్ క్యాంటీన్ అంటే చాలా బాగా తెలుసు. సుమంత్ క్యాంటీన్తో పాటు ఇక్కడ కనిపిస్తున్న కొండబాబు గారు కూడా చాలా సుపరిచితులు. ఎందుకంటే ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన చాలా మంది ఉదయాన్నే ఇక్కడికే టిఫిన్కి వచ్చేవాళ్ళు. అలాగే కేవలం ఉదయం మాత్రం ఉండే టిఫిన్ సెంటర్ కాదు, సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి ఏ టైంలో అయినా సరే ఇక్కడికి వచ్చి టిఫిన్ తింటుంటారు. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగా ఫేమస్ అనమాట. అసలు ఏంటి సుమంత్ క్యాంటీన్ స్టోరీ తెలుసుకుందాం. నమస్కారం అండి కొండబాబు గారు, బాగున్నారా? మీ క్యాంటీన్ గురించి నాకైతే చాలా మంది సజెస్ట్ చేశారు. నాకు మరీ ముఖ్యంగా ఏంటంటే మా కో బ్రదర్, మా తోడళ్ళు ఇక్కడ సకినేటిపల్లిలో ఉండేవారు. సకినేటిపల్లిలో ఉండి నరసాపురంలో చదువుకునేవారు అనమాట. వాళ్ళ గ్యాంగ్ అంతా వచ్చి మీ దగ్గరే టిఫిన్ చేసేవారు అని చెప్పి చెప్తుండేవారు అనమాట. సకినేటిపల్లి రమేష్ అంటే మీకు తెలుస్తుందని చెప్పారు ఆయన కూడా. అసలు ఏంటి మీ సుమంత్ క్యాంటీన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, జర్నీ గురించి చెప్తారా? 1982 స్టార్ట్ అయిందండి. 1982. ఎవరు స్టార్ట్ చేశారండి? మా అమ్మగారు చేశారు. మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు ఏంటంటే? మీ నాన్నగారి పేరు సత్యనారాయణ, భూలక్ష్మి గారు. మా అమ్మగారి పేరు భూలక్ష్మి గారు. ఏంటి మీ క్యాంటీన్ ఎంత ఫేమస్ అవడానికి? మా అమ్మగారు చట్నీలు అవి బాగా చేశారండి. గ్రైండర్లో గ్రైండర్ల ముందు రోడ్లో రుబ్బేవారండి. పెసరట్టుకి ఫేమస్ అండి, పెసరట్ ఉప్మా. ఓకే, దాని వల్ల బాగా మాకు పేరు వచ్చిందండి. అలా చేస్తాం వల్ల. తర్వాత మా అమ్మగారు కూడా చాలా ఇక్కడే ఉండేవారండి. అంతా ఆవిడే చూసుకునేవారు. చట్నీలు కూడా ఆవిడే చేసేవారు. నేను ఆవిడ వల్లే అంతా. మా నాన్నగారు ఏమో చూసుకునేవారు కానీ అంతా అమ్మగారే. అమ్మగారి పేరు భూలక్ష్మి గారు. భూలక్ష్మి గారు. నాన్నగారి పేరు సత్యనారాయణ గారు. మీ పేరు కొండబాబు గారే కదా. ఏమేమి ఉంటాయండి మన దగ్గర? ఉప్మా, పూరి, ఉప్మా, పూరి, ఇడ్లీ, మైసూర్ బజ్జీ, గారి, పెసర పునుగు ఇవన్నీ ఉంటాయి. మధ్యాహ్నం చపాతి, రవ్వ దోశ, మళ్ళీ మినపట్టు, స్పెషల్ పూరి, పరోటా కూడా ఉండేదండి. చేయట్లేదు. అన్నీ ఉంటాయండి మన దగ్గర. అంటే 44 ఏళ్ళు అవుతుంది అయితే. 44 ఏళ్ళ నుంచి మీ జర్నీ. ఇక్కడ ఏదో క్యాంటీన్ ప్రారంభం అంటే మళ్ళీ అది మళ్ళీ పాక ఉండేదండి ఇంతకు ముందు. పాకలో స్టార్ట్ అయ్యేది. ఓకే, ఆ తర్వాత మా నాన్నగారు కొంచెం ఇలా చేశారండి. బిల్డింగ్, చిన్న బిల్డింగ్ లాగా కట్టారు, రేకుల షెడ్ లాగా. అది మినిస్టర్ గారు ప్రారంభించారంటే సుబ్బారెడ్డి గారు అండి, జానకిరామ్ గారు, షరీఫ్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారండి అప్పుడు. అంటే మీకు ఏ వయసు ఉన్నప్పుడు తెలుసండి హోటల్? నేనండి 14 ఏళ్ళ నుంచి తెలుసండి. మీకు 14 ఏళ్ళు. మీరు అప్పటి నుంచి నేను ఇందులోనే ఉండాలి చదివి మళ్ళీ ఆపేసి ఇంకా అందులో ఉన్నాను. అందుకే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ బాగా తెలుసండి. అందరూ తెలుసు. ఎక్కువ ఏ కాలేజీలు ఉంటాయి ఇక్కడ? కాలేజీల పేర్లు చెప్పండి. కాలేజ్ ఉంది, గౌతమి కాలేజ్, స్వర్ణాంధ్ర, సీతారాంపురం అండి. ఓకే, అక్కడి కూడా ఇక్కడికి వస్తారు మన దగ్గరికి మధ్యాహ్నం. ఓకే ఓకే, ఇక్కడ కూడా స్టూడెంట్స్ అందరూ వచ్చి బస్సు వెళ్ళిపోయిందని మిమ్మల్ని అడుగుతున్నారు ఇప్పటికి. చాలా ఎమోషన్ ఉన్నట్టు ఉంది కదా చాలా మందికి. అందరూ ఇక్కడికే వస్తారు. ఇక్కడ ఇంకా చాలా మంది ఉంటారు. కాసేపు ఉంటే ఇక్కడ రాకుండా వెళ్ళరండి.
కూర్చుని వెళ్తాం, ఇక్కడ లేకపోతే మాకు ఏదైనా ఉంటది, బయటికి వెళ్తే పని అవ్వదా కూడా అంటారు. అంటే బయట ఇక్కడ చదువుకుని వెళ్ళి బయట ఉద్యోగాలు చేసి కూడా మళ్ళీ తిరిగి వస్తారా? పొద్దునే వచ్చేస్తారండి, ఇది ట్రైన్ దిగి ఇక్కడికి వచ్చేస్తారు, ఇంటికి కూడా వెళ్ళలేదు మేము అంటారు. నరసాపురం రైల్వే స్టేషన్ లో దిగి డైరెక్ట్ సికింద్రాబాద్ దిగి ఇక్కడికి వచ్చాం కొంటా అంటారు, ఇంటికి కూడా వెళ్ళలేదు ఇంకానే. ఓకే అండి, ఓకే. మీ దగ్గర బాగా ఫేమస్ ఏంటండి? మైసూర్ బజ్జీ, పెసరట్ ఉప్మా అండి. మైసూర్ బజ్జీ, పెసరట్ ఉప్మా, పూరి. పూరి కర్రీ బాగా ఫేమస్ అని చెప్తుంటారు, ఏంటండి దాని స్టోరీ ఏంటి? ఎలా ఉల్లిపాయ చేస్తారు? వేసి బఠానీలు చేస్తారండి. పెద్ద ఉల్లిపాయ కూడా పెద్ద సైజు చేస్తున్నట్టు. కోస్తారండి బాగా, ఉల్లిపాయ ఎక్కువ వేస్తాం. ఓకే. ఒక పొయ్యి మీద అండి? కొంచెం ఒక పొయ్యి మీదనండి, అంటే గ్యాస్ పెడుతున్నాం కానీ జరగంతా ఒక పొయ్యి మీద. ఫస్ట్ నుంచి ఒక పొయ్యి మీద. చిన్నప్పటి నుంచి ఇందులోనే పెరిగారు? ఇందులోనే పెరిగాం, ఇంతవరకు ఇక్కడే ఉండేవాళ్ళం అంతా. మా ఎంత టిఫిన్ రేట్లు ఎంతండి? అదే 30 అండి. అదే ఏ ప్లేట్ అయినా 30 అండి? ఇడ్లీ ఏమో 25, ఇద్దరికి 20 అమ్మాలి, ఇప్పుడు 5 రూపాయలు పెంచామండి. ఇడ్లీ ఎన్ని ఇడ్లీ వస్తాయండి? 4 వస్తాయండి. ప్లేట్కి 4 ఇడ్లీ. ఎన్ని రకాల చట్నీలు ఉంటాయండి? 3 రకాలండి, శనగపిండి, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ. టైమింగ్స్ ఒకసారి చెప్పండి. ఉదయం 7 to 12 అండి. 7 నుంచి సాయంత్రం 10 దాకా ఉంటామండి. రాత్రి 10 వరకు ఉంటారు. ఓకే అండి, ఓకే. అడ్రస్ ఎక్కడండి కరెక్ట్గా ఒకసారి? శివాలయం సెంటర్ అండి, గాంధీ బొమ్మ దగ్గర. శివాలయం అంటే ఇదేనండి అదేనా? శివాలయం? ఇది గాంధీ బొమ్మ బ్యాక్ సైడ్. ఓకే అండి, ఓకే అండి కొండ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చాలా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వీడియో చదువుతారు, ఎందుకంటే చాలా మంది నాకు మీ ఓల్డ్ అదే ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ నాకు సజెస్ట్ చేశారు కాబట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నరసాపురంలో మంచి వింటేజ్ లుక్ లో ఉంటుంది ఈ సుమంత్ క్యాంటీన్. 1982లో ఈ క్యాంటీన్ అనేది స్టార్ట్ అయిందట. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అప్రతిహాతంగా ఆ జర్నీ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అప్పట్లో ఇప్పుడు కొండబాబు గారు అని ఉన్నారు, కొండబాబు గారు ఫాదరు మదరు అయితే ఈ క్యాంటీన్ రన్ చేసేవారట. నరసాపురంలో చదువుకున్న చాలా మందికి చాలా బాగా తెలిసిన హోటలే ఈ సుమంత్ క్యాంటీన్ అనమాట. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూగా ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఇడ్లీ దగ్గర నుంచి అన్ని రకాల మ్యాక్సిమం అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి. బట్ చాలామందికి ఇక్కడ మైసూర్ బజ్జీ అన్న, పూరి అన్న, అలాగే పెసరట్ ఉప్మా అన్న చాలా బాగా ఇష్టంగా తింటుంటారు. అలాగే మధ్యాహ్నం నుంచి వీళ్ళ దగ్గర చపాతీ దొరుకుతుందట. ఆ చపాతీ కానీ ఆ చపాతీ కర్రీ కానీ చాలా ఫేమస్ అది. ఎందుకంటే కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎక్కువగా వచ్చి ఇక్కడికి మధ్యాహ్నం టైంలో ఆ చపాతీ ఎక్కువగా తింటూ ఉంటారు. అలాగే ఉదయం కాలేజీకి వెళ్ళే ముందు కూడా ఇక్కడ ఈ పెసరట్ ఉప్మా కానీ, ఇడ్లీ కానీ, మైసూర్ బజ్జీ కానీ, లేకపోతే పూరి, ముఖ్యంగా పూరి కర్రీ అయితే మాత్రం చాలా ఓల్డ్ వింటేజ్ లుక్లో ఉంటుంది పూరి కర్రీ కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అంటే పూరి కర్రీ మీరు ఇప్పుడు చూస్తే కనుక చాలా మామూలు నార్మల్గా ఉంటుంది. బట్ ఒకప్పుడు మాత్రం పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి చేసేవారు ఆ పూరి కర్రీ. అది ఇక్కడ ఇప్పటికీ అదే స్టైల్లో తయారవుతుంది అనమాట. ఇది వచ్చి మినపట్టు అనమాట, చాలా ఉల్లి దోశ. అసలు ఇది పెసరట్టు ఉప్మా, పెసరట్టు ఉప్మా, ఉల్లి దోశ అదిరిపోయినాయి కదా. చూడడానికి రెండు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి కానీ మంచి దోరగా కాల్చి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒక పొయ్యి మీద తయారు చేస్తారు ఇవి. ఒక మైసూర్ బజ్జీ అలాగే పెసర పునుకు తప్ప మ్యాక్సిమం టిఫిన్స్ అన్నీ కూడా ఒక పొయ్యి మీద తయారవుతాయి. అవి మాత్రం గ్యాస్ స్టవ్ మీద తయారవుతున్నాయి. పెసర పునుకు కూడా ఇక్కడ దొరుకుతుంది రెగ్యులర్గా. ఇది వచ్చి మంచి అరిటాకులో పెట్టి సర్వ్ చేస్తారు. 3 రకాల చట్నీలు, మనకి బొంబాయి చట్నీ ఉంటుంది, అల్లం చట్నీ ఉంటుంది, కొబ్బరి చట్నీ ఉంటుంది అనమాట. 3 రకాల చట్నీతో ఏ టిఫిన్ అయినా సర్వ్ చేస్తారు. ఏ టిఫిన్ అయినా 30 రూపాయలట. కేవలం ఇడ్లీ మాత్రం 25 రూపీస్. ఇడ్లీ అయితే ప్లేట్కి అవి కూడా 4 వస్తాయి. ఇడ్లీ సైజు కూడా చాలా మంచి సైజే ఉంది యాక్చువల్గా. అరిటాకులో నీట్గా సర్వ్ చేశారు. హోటల్ అంబియన్స్ కూడా మంచి ఓల్డ్ స్టైల్లోనే ఉంటుంది. వాళ్ళ కిచెన్ కూడా ప్యూర్ ఇంకా పాతకాలం అనమాట. మొత్తం అలా మొత్తం గోడలన్నీ అలా మసి పట్టి ఉంటాయి. ఆ పొయ్యి, ఆ పొగ, ఆ ఫీలే చాలా బాగుంటుంది అసలు. పూరి కూడా వచ్చేసింది. ఇక్కడే ఈ పూరి కర్రీ చాలా బాగా ఫేమస్. అలాగే ఈ అల్లం చట్నీ, స్పెషల్గా ఈ అల్లం చట్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఫేమస్ అనమాట. సరే, ఫస్ట్ అయితే మనం ఈ మినప దోశ తిందాం. మంచి నీట్గా ఈ ఉల్లిపాయలు కూడా మనకి ఓల్డ్ డేస్లో వేసేటట్టు ఇట్లా ఇన్ని ఉల్లిపాయలు దట్టించి వేస్తారనమాట. దీంతో మంచి నీట్గా కట్ చేసి తిందాం. దోరగా కూడా వీళ్ళు కాల్చి ఇవ్వడం వీళ్ళ స్పెషాలిటీ. కొబ్బరి చట్నీ బాగుంది. అంటే అప్పుడు టేస్ట్లు ఇవన్నీ కూడా. ఇప్పుడు దోశ ఇలా ఉండదు. ఉల్లి దోశ అంటాం కానీ అందులో ఉల్లిపాయలే చాలా తక్కువ ఉంటాయి. బట్ ఉల్లి మినప అంటారు దీన్ని. చాలా బాగుంది. అల్లం చట్నీ కూడా చూడడానికి చాలా బాగుంది. తిందాం.
చాలా బాగుంది. ఉల్లిపాయలు మాత్రం భలే వేసారండి. బొంబాయి చట్నీ. మూడు రకాల చట్నీలు కూడా అదిరిపోయినాయి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా నరసాపురం ఏ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్కైనా వీటి రుచిని ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఇక్కడ నేను ఏంటంటే అక్కడ వాళ్ళకి ఆ టేస్ట్ గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే అంత బాగా అలవాటట. నరసాపురంలో ఏ కాలేజీలో చదువుకున్నాం, ముఖ్యంగా వైఎన్ కాలేజు, స్వర్ణాంధ్ర కాలేజు, ఇంకా చాలా కాలేజెస్ ఉంటాయి. అంటే నా అప్పట్లో ఇక్కడే ఎక్కువ కాలేజెస్ ఉంటాయి అనమాట. అటు సకినేటిపల్లి నుంచి కానీ, కొంతమంది భీమవరం సైడ్ నుంచి, రావులపాలెం సైడ్ నుంచి, వేరే ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడే ఉండి చదువుకునేవారు అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ హోటల్కి వచ్చి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో రకంగా వాళ్ళకి ఒక కనెక్టివిటీ అయితే ఉందన్నమాట. చాలా బాగుందబ్బా. అల్లం చట్నీ అయితే మస్ట్ ట్రై. నెక్స్ట్ పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మా సైజ్ చూడండి ఎంత పెద్దది ఉందో. దానికి తోడు మంచి ఉప్మా, తాలింపులు వేసిన ఉప్మా వేసి నీట్గా పెసరట్టు చాలా పెద్ద సైజులో ఉంది పెసరట్టు ఉప్మా. కస్టమర్స్ ఎంత చనువుగా ఉన్నారంటే మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చేవరకు ఎవరు వెయిట్ చేయట్లేదు. అక్కడ ప్లేట్ తీసుకుని డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతున్నారు. కిచెన్లోకి వెళ్ళిపోయి ఎవరికి ఏం కావాలో అవి వేయించుకుని ప్లేట్తో సహా తెచ్చుకుని బయటకు వచ్చి చట్నీలు వేసుకుంటున్నారు. అంత అలవాటు ఇక్కడ. ఈవెన్ పార్సల్స్ కూడా అంతే. చాలామంది స్పెషల్గా బాక్సులు తెచ్చుకుని అందులోనే డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళి కిచెన్లోంచే వేయించుకొని వెళ్ళిపోతున్నారు. టేస్ట్ కూడా అలాగే. అంటే ఆ 44 years అనే వర్త్ అనిపిస్తుంది అనమాట. చూడడానికి మాత్రం ఓవర్ మాస్ హోటల్ అంతా చాలా మాస్గా ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ క్లాస్. పెసరట్టు చాలా బాగుంది. ఉల్లి మినప కూడా ఇంకా బాగుంది. నరసాపురం అంటే కూడా నాకు చాలా బాగా ఇష్టమైన ఊరు. అయ్య బాబాయ్ ఇడ్లీ కూడా పెట్టారు. అందుకంటే ఫస్ట్ నేను పడవ మీద ప్రయాణం చేసింది ఇక్కడే అనమాట. అంతకుముందు వరకు ఇట్లా పెద్ద పడవ మీద కార్లు ఎక్కుతాయని, బైక్లు ఎక్కుతాయని కూడా ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం ఇక్కడే చూశాను. అంటే అక్కడక్కడ చాలా చోట్ల ఉంటాయి, అంటే అటు సైడ్ తర్వాత చూశాను. కానీ వేడివేడి ఇడ్లీ వేశారు. అబ్బాబ్బా, ఇడ్లీ అయితే అట్లా పెట్టుకుంటే కరిగిపోతుంది. వేడివేడి ఇడ్లీ అలా పెట్టుకుంటే ఇడ్లీలోకి అయితే అన్ని కాంబినేషన్లు చాలా బాగున్నాయి. చట్నీలు చాలా వరకు ఏంటంటే చాలా రష్గా ఉంటుంది. పొద్దున్న ఉదయం 7 తీస్తారు, 7 నుంచి మెల్లిగా స్టార్ట్ అవుతారనమాట పబ్లిక్. అట్లా 8, 9 అయ్యేపాటికి చాలా రష్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు వేడివేడిగా వస్తాయి మా టిఫిన్స్. ఆ వేడివేడిగా రావడం, ఆ చట్నీలు చాలా చాలా మంచి టేస్ట్ ఉంటాయి. కానీ అంటే అప్పుడు చిన్నప్పుడు రుచులు అదే బాగా, అంటే ఒక ఏజ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ టేస్ట్ అయితే మాత్రం ఆహా, వాళ్ళు చిన్నప్పుడు టేస్ట్ చేసినారు అనిపిస్తుంది అన్నమాట. అంత బాగున్నాయి. ఓకే, పూరి అయితే మాత్రం అసలు భలే ఉంది. బా, పూరి వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నారు. కర్రీ కూడా అంటే చాలామంది ఇప్పుడు హోటల్స్లో కూడా రెడీమేడ్ పూరీస్ వాడుతున్నారు, కానీ వీళ్ళైతే ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. ఇక ఉల్లిపాయ ముక్క సైజు చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. ఇప్పటికీ ఇలాగే ఉంటుంది వీళ్ళ దగ్గర. అబ్బాబ్బా, నిజంగా చాలా బాగుందండి. మధ్యాహ్నం వస్తే చపాతీ ఉంటుందంట, అది కూడా చాలా బాగుంటుంది. ఉదయం అయితే చపాతీ ఉండదు. మైసూర్ బజ్జీ కూడా చాలా లేట్గా వేస్తారు ఇక్కడ. అంటే కొంచెం లేట్గా, అంటే 8, 9 వేస్తారట. ఆర్డర్లు ఉన్నప్పుడు మాత్రం కొంచెం పైకి ఫస్ట్ మార్నింగ్ నేను వచ్చేపాటికే చాలా మైసూర్ బజ్జీలు వేసి ఉన్నాయి, చాలా పెసరపునుకులు వేసి ఉన్నాయి. హాట్ బాక్సుల్లో పెట్టి అవి మొత్తం మీద ఏదో ఫంక్షన్గా అనుకుంటాను, ఫంక్షన్కి ఆర్డర్ ఉన్నట్టుంది. మైసూర్ బజ్జీ అలాగే పెసరపునుకు చాలా వేశారు పెద్ద పెద్ద డబ్బాల్లో.
పార్సల్స్ వెళ్ళిపోయినాయి. ఇక్కడికి వచ్చి తినేవాళ్ళు, ఇక్కడ నుంచి తీసుకుని పార్సల్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళు, అలాగే ఫంక్షన్స్ ఏదైనా ఉంటే ఫంక్షన్స్ కూడా చాలామంది తీసుకెళ్తున్నారు. ఓవరాల్గా నరసాపురం హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. ఒక తక్కువ రేట్లోనే మంచి టేస్టీ టిఫిన్స్, అథెంటిక్ టిఫిన్స్ని ఇక్కడైతే టేస్ట్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది. పూరి కర్రీ అయితే మాత్రం అందుకే చాలా పెద్ద గిన్నె చేశారు వాళ్ళు. ఏంటబ్బా ఇంత పెద్ద ఉంది గిన్నె, కర్రీ ఇంత చేశారు అనుకున్నాను. నాలాంటి వాళ్ళు అయితే మడతట్టేస్తారు కదా, ఎంత కర్రీ వేసారు. బట్ ఒక్క బొరిలా కూడా వేసాను. ఇక్కడ కూడా చాలామంది అంటే ఇక్కడ ఈ వీడియో తీస్తుంటే జనరల్గా ఎవరిని అడగట్లేదు, ఎందుకంటే మొహమాటం, ఎవరిని మాట్లాడమని అడగట్లేదు, మొహమాట పడతారని. బట్ ఇక్కడ మాత్రం మేము మాట్లాడతాం, ఈ హోటల్ గురించి మేము మాట్లాడతాం అని చెప్పి చాలామంది అయితే వచ్చి మాట్లాడారనమాట. అంత అనుబంధం వాళ్ళకి ఈ హోటల్తో ఉంది కాబట్టి ఆ మనసులోంచి ఆ మాటలు తన్నుకుంటూ వచ్చాయని చెప్పొచ్చు. నా పేరు పొన్నాల నాగబాబు, మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. నరసాపురంలో మా తీర ప్రాంతంలో చాలా అద్భుతమైన హోటల్ ఏది ఉందంటే సుమంత క్యాంటీన్. ఎందుకంటే చాలా స్పైసీగా ఇంట్లో ఎలా ఉంటుందో అంత బాగా ఉండే హోటల్ ఇది. ఎందుకంటే చట్నీలు కానీ, ఇక్కడ పూరి కానీ, పునుగు కానీ, పెసరట్ ఉప్మా కానీ చాలా పెద్ద ఫేమస్. చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ హోటల్ వైన్ కాలేజీ దగ్గరలో ఉండడం వల్ల స్టూడెంట్స్ అంతా కూడా నరసాపురంలో ఈ హోటల్ చాలా పెద్ద ఫేమస్. ఎందుకంటే ఎక్కడ హైదరాబాద్ నుంచి కానీ, ఎక్కడ తెలంగాణ నుంచి కానీ, ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చినా కూడా ఈ హోటల్కి వచ్చి ఇక్కడ టిఫిన్ చేయటం. నరసాపురంలో బస్ స్టాండ్ దిగి నరసాపురంలో టిఫిన్ ఎక్కడ బాగుంటుందంటే సుమంత క్యాంటీన్ అని చెప్పి ఏ రిక్షా వాడిని అడిగినా, ఏ ఆటో వాడిని అడిగినా కూడా సుమంత క్యాంటీన్ తప్ప వేరే పేరు చెప్పరని చెప్పి తెలియజేస్తుంది. నా పేరు గౌతమ్ అండి. నేను ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడే తింటున్నాను. చాలా ఫేమస్. నాన్నగారు ఉన్నప్పుడు కూడా చాలా బాగుండేది. ఇక్కడ ఎక్కువ పూరి, పెసరట్టు, అల్లం పచ్చడి చాలా ఫేమస్ అండి. ఇలా ఉన్నట్టు అల్లం పచ్చడి ఎక్కడ ఉండదు నాకు తెలిసి. చాలా బాగుంటుంది. వీళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఇంకా బాగుండేది. ఇప్పుడు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కొండగారు. ఎప్పుడు నర్సపూర్ వచ్చినా ఇక్కడ తింటాం మేము, ఇంకెక్కడ తిన్నాం. నా పేరు ఉమాపతిరావు అండి. నేను రిటైర్డ్ హై స్కూల్ టీచర్ని. ఈ క్యాంటీన్, సుమంత్ క్యాంటీన్ ఆల్మోస్ట్ 30 years నుంచి తెలుసు. అంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి ఇక్కడ చదివినటువంటి మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా దీని గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ పెసరెట్ ఉప్మా చాలా ఫేమస్. అట్లాగే ఇడ్లీ మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది. శానిటరీ కూడా చాలా బాగుంటుందండి. అంటే సెక్షన్స్ వేరుగా ఉంటుంది. టిఫిన్ సెక్షన్ అంతా వేరుగా ఉంటుంది, వాషింగ్ సెక్షన్ అంతా వేరుగా ఉంటుంది, ఈ సిట్టింగ్ సెక్షన్ వేరుగా ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ కుకింగ్ సెక్షన్లో డిస్టర్బెన్స్ పెద్దగా కనిపించదు. బట్ యాక్చువల్లీ ఫైనల్గా ఈ టిఫిన్స్ ఆర్ వెరీ గుడ్. ఎవ్రీథింగ్ లైక్స్ అండి. ఈవెన్ స్టూడెంట్స్ ఎంతోమందికి ఇక్కడ ఒకప్పుడైనా ఏదో అంటారు చూసారా, ఆ టిఫిన్ టేస్ట్ ఇచ్చి బాగా ఫేమస్ అయినటువంటి క్యాంటీన్ అండి. చాలా మంచిది. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఓవరాల్గా నరసాపురంలో ఉన్నటువంటి సుమంత్ క్యాంటీన్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.